తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణలను ఆనుకుని ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభమైంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర. దీన్నే లింగమంతుల స్వామి జాతర, అదేవిధంగా దురాజ్పల్లి జాతరగాను కూడా పిలుస్తారు. 20వ తారీఖు వరకు కూడా ఈ జాతర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కూడా నెలకొన్నాయి. పూర్తిగా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలని కోదాడ మిర్యాలగూడ మీదుగా అద్దంకి హైవేపై హైదరాబాద్కు తరలిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలని నార్కట్పల్లి నుంచే మళ్లించి నార్కట్పల్లి అద్దంకి హైవే మీదుగా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 మంది పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిగా షీ టీమ్స్, అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ వేసవి కాలం మనం చూస్తున్నాం. ఎండ వేడిమి తట్టుకునేందుకు గుట్టపైన చల్లవ పందిర్లు కానీ, అదేవిధంగా త్రాగటానికి నీరు కానీ, టాయిలెట్స్ కానీ అన్ని వసతులు కూడా కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి జాతర కావడంతో కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే రిపీట్ చేయడం జరిగింది. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి దురాజ్పల్లికి చేరుకొని కూడా స్వామివారిని దర్శించుకోనున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తం కొండపైన ఓలింగా అంటూ కూడా మొత్తం లింగమంతుల స్వామి స్మరాలతో కూడా డప్పు డోలు వాయించుకుంటూ కూడా మొత్తం వేలాదిగా కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం కనపడుతుందని చెప్పొచ్చు. మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడే పూర్తిగా గుట్టపైనే వంటలు చేసుకొని పూర్తిగా ఇక్కడికే వస్తారు. ఎంతో చరిత్ర మహిమ కలిగినటువంటి ఆలయం. ప్రతి వారు చిన్న పెద్ద కులతాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్ చూస్తున్నాం. ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇక్కడి నుంచే నేరుగా కూడా హైవేపై మనకు కళ్ళకు కనిపించినట్టు కూడా ఇక్కడ హైదరాబాద్ విజయవాడ హైవేపై కళ్ళకు కనిపించినట్టు కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇదే మార్గం నుంచి కూడా వెళ్తుంటారు. మొత్తం 20వ తారీఖు వరకు కూడా ఈ 3 రోజుల పాటు మాత్రం పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే చేయడం జరిగింది. ట్రాఫిక్ను హైదరాబాద్ విజయవాడ జాతీయ నుంచి కూడా ఇక్కడ మళ్లింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. గుట్టపైకి చేరుకోవాలంటే ఇదే మార్గం అని చెప్పవచ్చు. మనం కూడా ఒకసారి ఆ కొండపైకి వెళ్దాం. అక్కడ లింగమంతుల స్వామిని దర్శించుకుందాం. వ్యూవర్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మొత్తం అక్కడ యాదవులు కానీ, అదేవిధంగా పూజారి కానీ ఈ చరిత్ర గురించి వారినే అడిగి తెలుసుకుందాం. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తున్నారో, భక్తులు ప్రతిసారి వస్తుంటారా, ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే పరిస్థితి కూడా తెలుసుకుందాం. మొత్తం మీద మనం కూడా ఇప్పుడు ఒకసారి దురాజ్పల్లి గుట్టపైకి కొండపైకి వెళ్ళి కూడా లింగమంతుల స్వామిని చూసి వద్దాం. కొండపై కోలాహలంగా ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. భక్తులు 2 రోజుల పాటు కొండపైన ఉంటారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. ఎక్కడికక్కడ సీసీ ఫుటేజీలు కరెక్ట్ చేశారు. ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. జాతరలోకి ఎంట్రీ అయ్యాం. చూడొచ్చు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఒక కోలాహలం జాతర వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. షాపులన్నీ కూడా మొత్తం కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా ఏదైతే హైవేపై మనం ఎంట్రీ చూసామో ఆ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే దారి పొడవుతో కూడా మొత్తం షాపులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాహనాలని అక్కడ బయటనే పార్కింగ్ చేసి కూడా మొత్తం 10 మందిగా కూడా నడుచుకుంటూ జాతరకు తరలి వస్తున్నటువంటి విజువల్స్ని అయితే చూస్తున్నాం. ఎంతో దూర ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాత్రి ఇక్కడ కొండపైనే నిద్ర చేస్తారు. 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. మొత్తం గతంలో చూసినట్లయితే పూర్వం ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ చూసాం. లింగమంతుల స్వామి జాతర అంటేనే ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. పోలీసులకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలు,
పోలీసులే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నామని చెప్పవచ్చు. ఇంకా రేపైతే మరీ క్రౌడ్గా ఉంటుంది. మొత్తం ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఉంటుంది. అక్కడ మొత్తం జాయింట్ వీల్స్ కానీ అదేవిధంగా పెద్ద పెద్ద భారీ సెట్టింగ్స్ కానీ రకరకాల జాతర అంటేనే మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలకు కావాల్సినటువంటి వసతులు కానీ అన్ని దుకాణాలు కానీ ఉంటాయి. ఎక్కడికక్కడ కంట్రోలింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్స్లను కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మనం హైవే నుంచి నేరుగా ఒక 1/2 కిలోమీటర్ మొత్తం షాప్లో ఉంటే కూడా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ మనకు పైన కనపడేదే గుట్టనే పెద్ద గట్టు, ఏదైతే గట్టు కనిపిస్తుందో అదే పెద్ద గట్టు అంటారు. దాన్నే పెద్దగట్టు జాతరగా పిలుస్తారు. అదేవిధంగా యాదవుల ఆరాధ్య దైవం కావడంతో గొల్లగట్టు అంటారు. పెద్దగట్టు, గొల్లగట్టు, లింగమంతుల స్వామి విధంగా రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం నేరుగా మనం గట్టుపైకి చేరుకోబోతున్నాం. గట్టుపైకి చేరుకోవాలంటే మొదటగా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కడి నుంచి అయితే మొదటగా వచ్చామో చూస్తున్నాం, హైదరాబాద్ విజయవాడ హైవే చూస్తున్నాం. హైవేని ఆనుకొనే పెద్ద గట్టు ఉంటుంది. జాతర లింగమంతుల స్వామి ఉంటారా, హైవేని ఆనుకొని ఉంటారా. హైవే నుంచి ఇక్కడ మొత్తం కొలను కానీ అదేవిధంగా మిరిమిట్లు కొలిపే నైట్ అయితే మొత్తం పూర్తిగా మిరిమిట్లు కొలిపే లైటింగ్స్ కూడా కలర్ఫుల్గా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. హైవే పై నుంచి వెళ్ళే వారంతా కూడా దర్శనమిస్తుంటాయి. మొత్తం ఇక్కడంతా కూడా నడక ద్వారా భక్తులంతా చేరుకుంటారు. వాహనాలన్నీ అక్కడే పార్క్ చేసుకొని ఇక్కడి నుంచే నేరుగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. ఒకసారి మనం మెట్ల మార్గాన పైకి వెళ్ళి లింగమంతుల స్వామిని ఏ విధంగా అక్కడ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు, అదేవిధంగా ఆలయ పూజారితో భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భక్తులు కోళ్లు పొట్టేళ్లను స్వామివారికి బలిస్తారు. దీంతో గుట్ట మొత్తం ఎరుపెక్కుతుంది. ఇక భక్తుల కోసం ఈసారి ఓ కోనేరు కూడా నిర్మించారు. ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. ఏపీ నుంచి వచ్చిన భక్తులు అక్కడ ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండపై ఉన్నాం, మనం చూస్తున్నాం. ఇక్కడంతా మనకు కనిపిస్తున్నటువంటి ప్రదేశం అంతా రాత్రంతా కూడా ఇక్కడే బస చేసి వారు ఆనవాయితీగా వస్తున్న మొక్కులు చెల్లించుకోవడానికి గొర్రెపొట్టెల్ని బలి చేస్తూ మొత్తం దీనంతా కూడా ఈ గుట్టంతా ఎరుపెక్కిందా అనే విధంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా రేపంతా వేలాదిగా లక్షలాదిగా మంది తరలి వస్తుంటారు. ఎక్కడ ఇసుకేసిన రాళ్ళన్నటువంటి జనం అయితే కనిపిస్తారు. కొత్తగా కోనేరుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలనే కోనేరుని కూడా నిర్మించడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా కూడా రాత్రి ఈ గుట్టపైన ఈ కొండపైన ఏదైతే గట్టు ఉందో ఈ గట్టుపైనే ఉండి వారంతా కూడా ఇక్కడే నిద్ర చేసి తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడే వంటలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఎన్టీఆర్ జిల్లా అండి. ప్రతిసారి వస్తుంటారా జాతరకి? వస్తామండి. ఏం చేస్తారు నైట్ అంతా ఇక్కడ? ఇక్కడ జాతర ఆటలు కోసి బాగుంటుందండి. తిరణాల పెద్ద జాతర మన రాష్ట్రంలోనే రెండో అది యాదవుల ఆరాధ్య దైవం. అవునండి, అవును. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, మొత్తం విశాలంగా ఉన్నాయి. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము 10 సంవత్సరాలు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్నాడు జిల్లా, మాచర్ల మండలం. ఓకే, ప్రతిసారి వస్తుంటారు. చూడొచ్చు, మొత్తం భక్తులంతా కూడా చూస్తున్నాం. వారంతా ఇదంతా మనం చూస్తున్నట్టు ఈ ప్రదేశం అంతా కూడా ఇప్పుడంతా గుట్ట కనిపిస్తుంది, కానీ మొత్తం ఒక ఎరుపెక్కినటువంటి పరిస్థితి అయితే. రాత్రంతా కూడా మొత్తం ఒక వందలాది వేలాది పొట్టేల్ని కూడా బలిస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా ఇక్కడనే కొండ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆనుకొని అటువైపు భాగం అదేవిధంగా వెనక వైపు భాగం కూడా పూర్తి ఎక్కడికక్కడ టెంట్లను ఏర్పాటు చేసుకొని మొత్తం వారి వెంట తెచ్చుకున్నటువంటి వంట సామాగ్రితో ఇక్కడే ఉండి వంటలు చేసుకుంటారు. పూర్తిగా పర్యవేక్షణ నడుమ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లయితే చేయడం జరిగింది. గతంతో కంటే ఈసారి అన్ని సౌకర్యాలు బాగున్నాయని వచ్చిన భక్తులు చెప్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. వారి యొక్క సాంప్రదాయం ప్రకారం తాతల కాలం నుంచి కూడా
ప్రతి ఏటా కూడా వస్తుంటాం లింగమంతుల స్వామి జాతర. తమ కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేరుతాయని చెప్తున్నారు. 2 ఏళ్ళకాసారి జరిగేటువంటి జాతరని వేలాదిగా భక్తులు మాత్రం తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే దురాజ్పల్లిలో కనపడుతుంది. యాదవులు మాత్రమే జరుపుకునే జాతరని అందరూ అనుకుంటారని, కానీ స్వామివారిని ఎవరైనా దర్శనం చేసుకోవచ్చని భక్తులు చెబుతున్నారు. ఓలింగా ఓలింగా అనే నామస్మరణతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పెద్దగట్టు లింగమతుల స్వామిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. చూడొచ్చు, చాలా వరకు భక్తులంతా కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట లోకలే. ఎలా ఉంది ఇక్కడ? చాలా ఆనందంగా ఉందండి. ప్రస్తుతానికైతే అందరికీ దర్శనం పాసిబుల్ అవుతుంది. ప్రతిసారి వస్తుంటారా జాతర? ప్రతిసారి వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? మా చిన్నతనం నుంచి వస్తున్నామండి. అంటే ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ఇక్కడ దర్శనం చేసుకుంటే అన్ని కోరిన కోరికలు నెరవేరుతాయి నమ్మకమా? తప్పకుండా అండి, జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడి నుంచే కదా, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఎలా ఉంది జాతర? ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. ఇంతకుముందు వచ్చారు ఇక్కడికి? వచ్చాం, మళ్ళీ దేవుని చూడాలని మళ్ళీ వచ్చాం. బాగుంది. సెకండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎలా బాగుంది. ఎవ్రీ సంవత్సరం 2 ఇయర్స్కి ఒకసారి వస్తారు. ప్రతి సంవత్సరం వస్తాం మేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుందండి. ఇక్కడ ప్రతిసారి వస్తామండి మేము. జాతర చాలా బాగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది. చూడొచ్చు, అంతా కూడా ఒక కోలాహలంగా మారిన. ఎక్కడి నుంచి? మేము ఖమ్మం నుంచి వస్తున్నామండి. మేము నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాము. కొంతమంది అనుకుంటారు ఇక్కడ గొల్లగట్టు జాతర అంటే ఓన్లీ యాదవులే వస్తారనుకుంటారు. నేను గౌడుని. మేము ప్రతి సంవత్సరం ఇక్కడే మొక్కుంటూ వస్తాం. ఇది ఒక కుల జాతర కాదు, ఆ దేవుడు అందరు నమ్ముకుంటారు. అంతా ఎవరు మొక్కుకుంటే వాళ్ళంతా బాగా జరుగుతుంది. రైట్. చూడొచ్చు, మొత్తం గంపల ప్రదక్షిణ ఉంటుందని చెప్పవచ్చు. గంపలు ఎత్తుకొని కూడా డప్పు డోలుతో కూడా గజ్జల లాగులేసుకొని కూడా మొత్తం ఓలింగా 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 అంటూ ప్రదర్శనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా వారి యొక్క సాంప్రదాయం అని చెప్పవచ్చు. లింగమంతుల స్వామి జాతరతో కూడా వారంతా చిన్నపిల్లలు ఏ విధంగా డప్పు వాయిస్తారు ఓలింగా ఓలింగా అంటూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఏంటి డోలు బాగా కొడుతున్నావు? గజ్జలు సంబరానికి వస్తుంది. ఇంతకుముందు వచ్చినావా జాతర? ఎక్కడి నుంచి వస్తున్నావు? భూపాలపల్లి. పోయినసారి వచ్చినావా? ఏంటండి ఆనవాయితీగా వస్తుంది? ప్రతిసారి వస్తుంటారా? 10 సంవత్సరం వస్తాం. మొత్తం ఇక్కడే ఉండేస్తారా? మొత్తం ఇక్కడే ఉండి రాత్రి బస చేసేసి రేపు సాయంత్రం దాకా ఉంటుంది. వంటలు ఇట్లా అన్ని ఇక్కడే చేస్తారు. అన్నీ ఇక్కడే 3 రోజులు దాకా. గంప అదా దేవుడా? దేవుడు దాంట్లో ఉంటాడని మా నమ్మకం ఉంది. ఇంతకుముందు వచ్చారండి జాతర? చూడొచ్చు, అంతా కుటుంబ సభ్యులతో కూడా కలిసి వస్తున్నారు. వారు భూపాలపల్లి నుంచి కూడా వస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. భక్తులతో కోలాహలంగా ఓలింగా ఓలింగా అంటూ కూడా కుల మతాలకు అతీతంగా కూడా తరలి వస్తాం. ప్రతి ఏటా వస్తున్నాం. గతంలో కంటే ఈసారి వసతులు బాగా ఉన్నాయని కూడా భక్తులు